సూపర్ స్టార్ కృష్ణ, జయలలిత, గీతాంజలి నటించిన గూఢచారి 116 ఆగస్టు 11, 1966 సంవత్సరంలో రిలీజ్ అయింది. అంటే ఇప్పటికీ కనుక మనం చూస్తే 60 ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సినిమాకి. అప్పుడే 60 ఏళ్ళు పూర్తయ్యాయా అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ ఈ 60 ఏళ్లలో ఈ సినిమా చేసినటువంటి అద్భుతాలు అంతా ఇంత కాదు. ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఈరోజు చేసినటువంటి వండర్స్ ఆ రోజుల్లో 525 రోజులు ఆడి సూపర్ స్టార్ కృష్ణకి ఒక జన్మనిచ్చింది. తర్వాత 25 సినిమాలు ఆయన బుక్ అయ్యి మరి ఈరోజు సూపర్ స్టార్గా ఇన్నాళ్ల పాటు కొనసాగారంటే ఈ సినిమానే ప్రధాన కారణం. ఈ సినిమా గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మొత్తం హిందీ పరిశ్రమలో కానీ అలాగే సౌత్లో కానీ దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ప్రారంభమయ్యాయి. అవి ఏంటో మనం చూద్దాం. సౌత్లో ముఖ్యంగా తమిళనాడు, మద్రాస్ అనేవాళ్ళు కదా, అప్పటికి సినిమాలన్నీ కూడా మద్రాసులోనే నిర్మితమయ్యేవి. ఈ సినిమా కూడా మద్రాసు, కొచ్చి, కేరళ ఇలాంటి పరిసర ప్రాంతాల్లోనే తయారైంది. ఇది ఆ రోజుల్లో క్యాసినో అని చెప్పేసి మద్రాసులో పురాతనమైనటువంటి థియేటరు, చాలా గొప్ప థియేటర్ ఉండేది, అందులో రిలీజ్ అయింది. అలాగే సన్ థియేటర్ అని ఉండేది, అందులో కూడా రిలీజ్ అయింది. ఈ 2 థియేటర్స్లో కూడా ఆ రోజుల్లో హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. కానీ ఇది కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమా కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళనాడులో తమిళ్ ప్రజలు కూడా ఈ సినిమాని చూడటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఈ కథాగమనం బాగా నచ్చింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ దగ్గర నుంచి టాప్ హీరో అయినటువంటి ఎంజి రామచంద్రన్ వరకు కూడా వెళ్ళింది. మొట్టమొదటి ఈ సినిమాని వాళ్ళు ఏదో మామూలుగా 2-3 వారాలు ఆడే సినిమాగా భావించారు. కానీ రాను 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 ఇటు ఆంధ్రాలోనూ అటు తమిళనాడులో కూడా కలెక్షన్స్ సునామీ చుట్టేస్తుండటంతో వారి దృష్టి కూడా దీని మీద పడింది. ముఖ్యంగా ఎంజీఆర్ ఈ సినిమా రీళ్లని సత్య స్టూడియో అని చెప్పి ఆయనకు ఉండేది. అక్కడ ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది. ఈ డూండి ఈ సినిమాకి నిర్మాత కాబట్టి ఆయనకి కబురు పంపించారు, నేను ఈ సినిమా ప్రివ్యూ చూద్దాం అనుకుంటున్నాను, కొన్ని రీల్స్ పంపించమని చెప్పి. సినిమా రీల్స్ పంపించమని ఎప్పుడైతే టాప్ హీరో అడిగారో కాదనేది ఏమంది, వాళ్ళు వెంటనే పంపించారు. ఆయన ఆ సినిమా ప్రివ్యూని తన సన్నిహితులు, తన సోదరులు చక్రపాణి, అలాగే జయలలిత, మిగతా వాళ్ళందరితో కలిసి చూడటం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ కూడా జయలలితే. ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కసారి ఆయన ఆశ్చర్యవదనంతో ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడే అడుగుపెట్టినటువంటి కుర్రాడు, అతని వయసు 22 ఏళ్ళు. 22 ఏళ్ల వయసులో అతను చేసినటువంటి ఆ సాహసాలు, ఆ ఫైట్స్, ఆ డ్యాన్సు, ఆ పాటలు ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ సినిమాలో ఆయన నటిస్తే బాగుండు అనేటువంటి ఆలోచన కూడా ప్రారంభమయ్యింది. బిఆర్ పంతులు అని చెప్పేసి ఆయన డూండిని అప్రోచ్ అయ్యి ఈ సినిమా తమిళ హక్కులు కొనటం కూడా జరిగింది. అయితే ఇదంతా జరిగింది 66 ఆల్మోస్ట్ ఆల్ నవంబర్, డిసెంబర్ ప్రాంతాల్లో. అయితే 67లోనే ఈ సినిమా షూటింగు మరి జరిగేది. కాకపోతే 1967 జనవరి 12న ఎంఆర్ రాధా, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రముఖ నటి రాధికా నిరోష వాళ్ళ ఫాదరు, ఈయన ఎంజి రామచంద్రన్పై కాల్పులు జరపటం, ఒక బుల్లెట్ వెళ్ళి ఆయన గొంతులో దిగబడటం, తర్వాత ఆయన ఆసుపత్రి పాలవటం, 3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇదంతా కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. 3 నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్లో ఉన్న తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్ హాజరైనటువంటి సినిమానే ఈ గూఢచారి 316 తమిళ్ రైట్స్ తీసుకున్నటువంటి చిత్రం. దీనికి వాళ్ళు పెట్టినటువంటి పేరు రహస్య పోలీస్ 115. ఈ కథాగమనం అంతా కూడా వాళ్ళకి బాగా నచ్చి ఈ తెలుగులో దీన్ని బ్లాక్ అండ్ వైట్లో తీశారు, మన ఈస్ట్మన్ కళల్లో తీద్దామని చెప్పి ఈస్ట్మన్ కళల్లో తీశారు. అలాగే తెలుగులో సోన్బాబు నటించినటువంటి శివరావు క్యారెక్టరు, అదే గూఢచారి 303, ఈ క్యారెక్టర్ని తమిళంలో రామదాస్ అని చెప్పి ఆయన చేయడం జరిగింది. అలాగే కుమారి పద్మిని గీతాంజలి క్యారెక్టరు తెలుగులో ఏదైతే చేశారో ఆవిడ తమిళంలో చేయడం జరిగింది.
అలాగే హీరోయిన్ క్యారెక్టర్ని మరి యాజ్ ఇట్ ఈజ్గా మరి ఈవిడే చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో మరి వెన్నెలాంటి నిర్మల స్పెషల్ గెస్ట్ అపిరెన్స్లో కనిపిస్తారు. డీరి 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 డే అనేటువంటి పాటలో ఆ జయలలిత హీరోయిన్గా ఉండగా ఏడు వెన్నెలాంటి నిర్మల స్పెషల్ అపిరెన్స్లో కనిపించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఒకే సినిమాలతో వచ్చారండి. వెన్నెలాడే అనేటువంటి సినిమాలో జయలలిత ఈ నిర్మల కూడా రావడంతో ఒక విశేషం. ఇద్దరు కూడా ఈ సినిమాలో నటించారు. ఈస్ట్మన్ కళల్లో నటించినటువంటి ఈ సినిమా తమిళనాట 1968 జనవరి 11న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాను చూసినట్టు వాళ్ళు నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఈస్ట్మన్ కళలో తీసినటువంటి ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చింది. తెలుగులో ఎంత అద్భుతంగా ఉందో తమిళ్లో కూడా అంత అద్భుతంగా వచ్చింది. అయితే ఎంజి రామచంద్రన్ వాయిస్ మాత్రం మారిపోయింది. ఎప్పుడైతే బుల్లెట్ గొంతులో దిగపడిపోయిందో ఆ గొంతు బొంగురు పోవటం, తర్వాత కొంచెం భారంగా అనిపించడం, పాత గొంతులా లేకపోవటం, ఇవన్నీ కూడా కొంచెం హార్డ్గా అనిపించినా కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. తమ దేవుడు ఎంజి రామచంద్రన్ అని చెప్పి అనుకున్నారు. తమిళనాట ఈ సినిమా ఒక ప్రపంచమే సృష్టించింది. తెలుగులో ఈ సినిమా ఇంత విజయం సాధించి తమిళలో ఇంత విజయం సాధించింది కదా, మరి హిందీలో దీని పరిస్థితి ఏంటంటే 1967 సంవత్సరంలో ఈ సినిమాని ఫర్జ్ అనేటువంటి పేరుతో హిందీలో పునర్నిర్మించారు. దానికి నిర్మాత డూండినే. ఇది వేరే వాళ్ళకి ఎవరికి కూడా హక్కులు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా జితేంద్ర సౌత్ ఇండియాకి సంబంధించిన ఒక నిర్మాత బుక్ చేసుకోవటం. మరి ఆ రోజుల్లో కరీనా కపూర్, కరిష్మా కపూర్ వీళ్ళ తల్లి అయినటువంటి బబిత, ఆడ అప్పట్లో మంచి హీరోయిన్, ఆవిడని హీరోయిన్గా ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. ఈ సినిమాలో తెలుగులో గీతాంజలి చేసినటువంటి క్యారెక్టర్ని హిందీలో కాంచన నటించారు. కాంచన మొట్టమొదట గూఢచారి 116 సినిమాలోనే హీరోయిన్గా చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ ఒక ఫ్రెష్నెస్ లుక్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మరి జయలలితని తీసుకొచ్చి ఈ సినిమాలో హీరోయిన్ చేశారు. అందుకని కాంచనకు అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో హిందీలో ఆ క్యారెక్టర్ ఇచ్చారు. హిందీలో కూడా ఆవిడ చాలా అత్యద్భుతంగా చేశారు. హిందీలో అయితే ఈ సినిమా కలర్లో తీశారు. అత్యద్భుతంగా ఆడి 75 వారాల పాటు రికార్డు కలెక్షన్స్ సృష్టించడం జరిగింది. ఆ రికార్డుల మోత, కలెక్షన్ల సునామీ ఇప్పటికీ కూడా హిందీ పరిశ్రమలో ఎవరు మర్చిపోలేరు. జితేంద్రని ఓ విధంగా హిందీ ఇండస్ట్రీలో నిలబెట్టినటువంటి సినిమా ఈ సినిమా ఫర్జ్ అని చెప్పాలి. దానికి అతనికి వచ్చినటువంటి నిక్నేము జంపింగ్ జపాంగ్ అని చెప్పి ఒక నిక్నేమ్ కూడా వచ్చింది. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోస్ పెట్టడం, 1980 దశకంలో ఆయనతో అనేక సినిమాలు తీయడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఒక సూపర్ స్టార్ కృష్ణే కాదు, దక్షిణాది నిర్మాతలు చాలామంది కూడా జితేంద్రతో సినిమాలు తీసేవాళ్ళు. కారణం ఏంటంటే ఆయన అందరితో కూడా సఖ్యతగా ఉండేవారు, అందరికీ కూడా అందుబాటులో ఉండేవారు. ఆ విధంగా మొట్టమొదటిగా గూఢచారి 116 హిందీలో జితేంద్రని నిలబెట్టినటువంటి చిత్రంగా కూడా చెప్పచ్చు. ఒక విధంగా ఇన్ని రికార్డ్స్ ఉన్నాయండి. అయితే ఈ హిందీలో ఫర్జ్ తీస్తున్నప్పుడు జయలలిత వచ్చి నిర్మాత డూండిని అడిగారు, నేను హిందీలో కూడా చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. సౌత్ ఇండియన్ అమ్మాయిని మేము హిందీలో పెట్టడం లేదు, మేము హిందీలో ఉండే నార్త్ అమ్మాయినే ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి పొలైట్గా చెప్పి తప్పించుకున్నారు. కారణం ఏంటి, ఎందుకు అలా జరిగింది అంటే తెర వెనక దీని వెనకాల ఒక ఆసక్తికర కథనం ఉంది. యాక్చువల్గా జయలలిత ఈ తేనె మనసు సినిమాకి ఆవిడ కూడా వచ్చారు, మేకప్ టెస్ట్కి వచ్చారు. మేకప్ టెస్ట్లో ఆవిడ ఫెయిల్యూర్ అయిపోయారు. హేమాలిని వచ్చారు, ఆవిడ ఫెయిల్యూర్ అయిపోయారు. ఈవెన్ కృష్ణరాజు కూడా విఫలం అయ్యారు. అందులో కృష్ణ, రామ్మోహన్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అయితే తేనె మనసుల తర్వాత మనుషులు మమతలు అనేటువంటి సినిమాలో ఆవిడ నటించారు. తర్వాత ఇంకో 4 సినిమాల్లో కూడా నటించారు. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆవిడ 5 తెలుగు సినిమాల్లో నటించడం, అలాగే తమిళనాడులో ఎంజి రామచంద్రతో కలిసి నటించడం, ఆయన దగ్గర విపరీతమైన పలుకుబడి సంపాదించడం కూడా జరిగింది. కాబట్టి ఆవిడ తమిళనాడులో ఆవిడ మాటకి ఎదురులేనటువంటి పరిస్థితి. అందుకని ఏ నిర్మాత అయినా సరే ఆవిడతో గొడవ పెట్టుకోవడానికి కానీ లేకపోతే విరోధం తెచ్చుకోవడానికి కానీ ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే ఆవిడతో పాటు ప్రతిరోజు షూటింగ్కి
వాళ్ళ అమ్మగారు సంజయ్ కూడా వచ్చేవారు. దాంతోపాటు వాళ్ళిద్దరితో పాటు ఒక బుల్డాగ్ కూడా తెచ్చుకునేవాళ్ళు. ఆ బుల్డాగ్కి ఒక కుర్చీ, దానికి అన్ని మర్యాదలు, అలాగే బిస్కెట్లు టైంకి ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయాలి. ఆ బాధ్యత అంతా కూడా అప్పట్లో కో డైరెక్టర్గా ఉన్నటువంటి వి రామచంద్రరావుకి అప్పచెప్పారు డూండి. ఈ కుక్క బిస్కెట్లో ఒకరోజు తేవటం మర్చిపోయి మామూలుగా ఈ మేరీ బిస్కెట్ల టైపులో ఉండేవి అతను పెట్టడం జరిగింది. అది చూసినటువంటి జయలలిత తల్లి ఆగ్రహం, విపరీతమైన ఆగ్రహం వచ్చింది. మా కుక్కకి అవమానం చేశారు, డాగ్ బిస్కెట్స్ కాకుండా ఏవో బిస్కెట్లు ఇచ్చి మీరు అమర్యాద చేశారని అలగటం జరిగింది. అలిగిన తర్వాత తల్లి అలిగిన తర్వాత కూతురు కూడా అలిగారు, నేను ఇంక ఈ సినిమా చేయను, మాకు మర్యాదలు లేని చోట మేము ఉండలేమని చెప్పేసి ఆవిడ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నో కబుర్లు పంపించారు, ఎన్నో వర్తమానాలు ఇచ్చారు, కానీ ఆవిడ మాత్రం రావటం మానేశారు. పోనీ ఎవరో అషామాషి హీరోయినా కాదు, ఆవిడ బాగా పలుకుబడి గల ఆవిడ కాబట్టి ఎవరూ విరోధం తెచ్చుకోలేరు కదా, సున్నితంగానే సమస్యను పరిష్కరించుకోవాలి. పోనీ ఆవిడ తొలగించి మళ్ళీ కొత్త హీరోయిన్ పెట్టుకుందామా అంటే అప్పటికే షూటింగ్ సగానికి పైగా జరిగిపోయింది. బోల్డ్ అంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దర్శకుడు మల్లికార్జునరావుది. ఇదే విషయాన్ని డూండి కూడా చెప్తే ఆయన కూడా బాగా ఆలోచించారు. మొత్తానికి డూండి వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ది చెప్పారు, నచ్చ చెప్పారు. ఆవిడ అతి కష్టం మీద వారం రోజుల పాటు కాల్ షీట్లు ఇచ్చారు. ఆ కాల్ షీట్లు ఇంకా చివరి కాల్ షీట్లు, మీరు ఈ వారం రోజుల కాల్ షీట్లలోనే సినిమాని పూర్తి చేసుకోవాలి, లేదు అంటే మాత్రం మేము ఇంకా వేరే ఫర్దర్గా కాల్ షీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని వాళ్ళ మదర్ సంజయ్ గారు చెప్పడంతో ఆయన కూడా ఓకే అన్నారు. చివరికి మిగిలింది వారం రోజులు కాల్ షీట్లు మాత్రమే. ఆ వారం రోజుల కాల్ షీట్లకి ఆయన పిలిపించారు. పిలిపించి ఆ మల్లికార్జునరావుకి చెవిలో కొన్ని చెప్పారు విషయాలు. అంతకుముందే వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. రాగానే ముఖ్యంగా ఆవిడ క్లోజప్ షాట్లు, తర్వాత ఆవిడ కృష్ణతో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన షాట్లు చకచకా తీయటం ప్రారంభించారు. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్లో ఉన్నటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్ పేపర్స్ వి రామచంద్రరావు రెడీ చేశారు. అన్ని సీన్స్ని చకచకా తీసేశారు. కాకపోతే కొన్ని ముఖ్యమైన సీన్స్ అప్పుడు కూడా తీయటానికి అవ్వలేదు. 4 రోజులు అయిపోయిన తర్వాత డూండి, అమ్మ మీ 1 వీక్ కాల్ షీట్లు అక్కర్లేదు, ఈ 4 రోజులు సరిపోతుందని తిప్పి పంపించేశారు. అప్పట్లో కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల చేత డూప్ షార్ట్స్ చేయించేవాళ్ళు. అందుకని ఈ సినిమాలో ఆవిడ వెనక భాగాన ఉన్నటువంటి షాట్లన్నీ కూడా డూప్ షాట్లే. అలాగే ఫ్రంట్ భాగాన క్లోజప్ షాట్లు మాత్రం ఆ రియల్గా ఆవిడతో తీసినటువంటి షాట్లని పెట్టి మిగతావన్నీ డూప్తో చేసి ఆ సీన్లని ఈ సీన్లని యాడ్ చేయడం జరిగింది. ఈ సినిమాని బాగా తెలుసున్న వాళ్ళు, బాగా ఇది తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ సినిమాలో దాదాపు చాలా భాగం వెనకాల తీసినటువంటి షాట్లన్నీ కూడా జయలలిత కాదు, ఆవిడ డూప్గా చేసినటువంటి ఒక ఆర్టిస్టు మాత్రమే. బహుశా ఈ విషయాలు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మన సీనియర్గా ఉండేటువంటి జర్నలిస్టులకి, అలాగే సినిమా రంగంలో బాగా సీనియర్స్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఆ విధంగా ఆ సినిమాని పూర్తి అయిందనిపించారు డూండి, కానీ ఈ చేదనుభవం మాత్రం ఆయనకి బాగా గుర్తుండిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కాంచనే పెట్టుకునే ఉండుంటే ఈ సినిమా ఇంత హడావిడి పడవలసిన అవసరం లేదు కదా అని. నిజంగా కాంచనే కనుక ఆ సినిమాలో హీరోయిన్ అయి ఉంటే ఇంకొన్ని షాట్లు చాలా బ్రహ్మాండంగా వచ్చేవని చెప్పి ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా జయలలిత పెట్టినటువంటి హడావిడి, ఆ ఇబ్బంది వల్లే డూండి ఆ తర్వాత హిందీలో ఆవిడకి అవకాశం ఇవ్వలేదు. తమిళ్లో మాత్రం ఇంతకు తప్పలేదు, ఎందుకంటే ఎంజి రామచంద్రన్ను బిఆర్ పంతులు రైట్స్ తీసుకున్నారు కాబట్టి ఆయన జయలలితకి అవకాశం ఇచ్చుకున్నారు. తమిళనాడులో అది బ్రహ్మాండమైన కలెక్షన్స్ సాధించింది. అయితే ఇందులో ఎర్రా బుగ్గల మీద మనసు అయితే నేను ఏం చేస్తావో చిన్నవాడ అంటూ పాట ఉంది కదా, ఆ పాటని ఫస్ట్ క్లబ్ సాంగ్గా తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ చలపతిరావు దీనికి మ్యూజిక్ డైరెక్టరు, క్లబ్ సాంగ్గా తీస్తే దీనిలో గొప్పతనం ఏముంటుంది, దీన్ని ఫోక్ సాంగ్గా తీద్దామని చెప్పి ఫోక్ సాంగ్గా తీశారు. నిజంగా ఈ సినిమాలో ఈ పాటే ఒక హైలైట్గా మారింది. అలాగే నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
రివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు అనేటువంటి పాట మీకు అందరికీ గుర్తుంది కదా. ఈ పాటలో సూపర్ స్టార్ కృష్ణ హెయిర్ స్టైలు, ఒరిజినల్ హెయిర్ స్టైలు. అప్పట్లో ఈ సినిమాకి మేకప్ చేసింది రాజన్. ఈ పాటకి ఆయనకి విగ్గు లేకుండా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది, న్యాచురల్గా తీశారు. నిజంగానే ఈ పాటలో సూపర్ స్టార్ కృష్ణ న్యాచురల్ హెయిర్తో విగ్గు లేకుండా చాలా అందంగా కనిపిస్తారు. ఇప్పటికీ అభిమానులు ఆయన ఒరిజినల్ హెయిర్ స్టైల్ చూడాలంటే ఈ పాటని చూడాలి. అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, డేరీ 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 డే. ఇది వెన్నెరాడి నిమ్మల ఇంట్రడక్షన్ సాంగ్ అనుకోవాలి. అదే ఒక విధంగా స్పెషల్ సాంగ్ అని మనం అంటున్నాం కదా ఇప్పుడు. ఆ రోజుల్లో స్పెషల్ సాంగు ఈ సాంగులో వెన్నెరాడి నిమ్మల సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఈ పాటని ఘంటసాల చేత పాడిస్తే ఆయన పాడగలరా? ఎందుకంటే పాడగలరు, ఆయన మంచి గొంతు. కాకపోతే చాలా హుషారుగా ఉండేటువంటి పాట ఆయన చేత పాడిస్తే అంత కిక్ ఇవ్వదేమో. మరి పిబి సినిమా చేత పాడిద్దామని చెప్పి నిర్మాత డూండి అనుకున్నారు. కానీ మల్లికార్జునరావు అదే అనుకున్నారు. కానీ ఇక్కడ చలపతిరావు మాత్రం ఒప్పుకోలేదు, సంగీత దర్శకుడు. మనం ఘంటసాల చేత పాడిద్దాం, ఆయన పాడగలరు అని చెప్పేసి ఘంటసాల చేత ఈ పాటను పాడించారు. ఘంటసాల ఈ పాట పాడిన తర్వాత ఒక వ్యాఖ్యానం చేశారు. ఈ కృష్ణ అనే కుర్రాడు వచ్చిన తర్వాత అతనిలో సినిమా ఇండస్ట్రీలో ఒక మార్పు తీసుకొచ్చాడు, నాలో కూడా ఒక మార్పు తీసుకొచ్చాడు. నా వయసు తగ్గినట్టు అనిపిస్తోంది. ఇలాంటి పాటలు పాడటం వల్ల నాలో ఒక కొత్త టానిక్, కొత్త ఉత్సాహం వస్తోంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం కూడా ఆ రోజుల్లో చాలామందిని ఆనందపరిచింది. ఒక కొత్త ఉత్సాహంతో పాడినటువంటి ఈ పాట ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పాట. సూపర్ స్టార్ కృష్ణ ఆణిముత్యాల లాంటి పాటల్లో మొట్టమొదటి వరుసలో ఉండేటువంటి పాట ఇప్పటికీ కూడా అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నేరేళ్ల వేణుమాధవ్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నటించారు. ఆయన నిజంగా కూడా మిమిక్రీ ఆర్టిస్టు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్స్ తీశారు. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేప్పటికి నిర్మాత డోండికి అనుమానం వచ్చింది. ఏమనంటే ఈ వాయిస్లు వాళ్ళని ఇమిటేట్ చేయటం వల్ల అభిమానులు ఏమైనా ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో, అది మనకి తగదు అని చెప్పేసి చివరి క్షణంలో వాటిని తీసేశారు. ఆ విధంగా కొన్ని అరుదైనటువంటి వాయిస్ ఓవర్లు మనకి మిస్ అయ్యాయి. ఎందుకంటే కొంతమంది మిమిక్రీ తమకు తెలియకుండా కనుక చేస్తే బాధపడేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి ఆ అరుదైన సీన్లు కూడా ఎడిటింగ్ రూమ్లో తొలగించబడ్డాయి. దీన్ని మనం చూడటం కూడా కోల్పోయాం. లేదా అవే కనుక ఉంటే సినిమా ఇంకెలా ఉండేదన్న భావన కూడా మనకు ఉంటుంది. ఇంకా మిగతా విషయాలు చాలామందికి అభిమానులకు తెలుసు. ఇది సాధించిన రికార్డులు, సాధించిన ఘన విజయాలు ఏదేమైనా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో జయలలిత ఈ విధంగా అన్ని షూటింగ్లో ఇబ్బందులు పడినా కూడా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆవిడ ఈ షూటింగ్ సమయాల్లో తీరిగ్గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ నవల్స్ చదువుకునేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ తెనాల నుంచి రత్న స్వీట్స్ అని చెప్పేసి అక్కడ మైసూర్ పాక్ చాలా ఫేమస్. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఈ షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు తెనాల నుంచి ఈ మైసూర్ పాక్ తీసుకొచ్చేవాళ్ళు. అందరికీ కూడా ఆయన పంచేవాళ్ళు ఈ మైసూర్ పాక్ తినమని చెప్పి. అందులో జయలలిత కూడా ఉండేవాళ్ళు. ఆవిడకి సహజంగానే మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. ఈ మైసూర్ పాక్ తిని చాలా ఆనందించేవాళ్ళు. అప్పటి నుంచి కూడా కృష్ణని ఆవిడ ఒక బ్రదర్గా భావించేవాళ్ళు. చివరికి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కృష్ణ కూడా రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆయన ఎంపీ అయినప్పుడు కూడా ఒక అన్నయ్య ఎలా ఉంటారో, చెల్లిగా తను ఎలా ఉండాలో ఆవిడ అలాగే చూశారు. చివరి వరకు కూడా వాళ్ళ అన్నా చెల్లెల అనుబంధం అలాగే కొనసాగింది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి నిరుదోపిడి సినిమా కూడా ఒకటి ఉంది. అందులో కూడా ఆవిడ పాటలకి గైర్హాజరైపోయి షూటింగ్ రాకుండా ఉన్న సందర్భం కూడా ఒకటి ఉంది. ఏదేమైనా ఈ రెండు సినిమాల్లోనూ జయలలిత వల్ల కృష్ణ ఇబ్బందులు పడిన మాట వాస్తవం. కానీ దేవుడు చేసిన మనుషుల్లో తన కాంబినేషన్ కాకపోయినా కూడా ఒక ప్రొడ్యూసర్గా ఎన్టీ రామారావు పక్కన ఆయన నటింపజేశారు. అక్కడ మాత్రం ఆవిడ బాగా కోఆపరేట్ చేశారు. ఏదేమైనా గూఢచారి 116 ఒక తిరుగులేని సినిమా. సూపర్ స్టార్ కృష్ణకి 525 రోజుల పాటు ఆడి ఏకదాటిగా ఆడి ఒక ప్రపంచం సృష్టించిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్ డూపర్ హిట్, హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్. కాబట్టి ఆంధ్ర జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణకి
ఈ సినిమా మరపురాని చిత్రం అని చెప్పక తప్పదు. మరి మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు కంటెంట్ నచ్చిందా? నచ్చినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ అవసరం అని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.